యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాగతం చెబుతూ యథావిధిగా పద్మ గారు మళ్ళీ మీ ముందుకి ఈరోజు చాలా కాస్ట్లీ చీరలతో మీ ముందుకు వచ్చానండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేయండి. అలాగే నిన్న కాక మొన్న వచ్చిన వీడియోలో చాలామంది ఆర్డర్లు తీసుకున్నారు శారీస్. ఎవరెవరైతే నా దగ్గర ఆర్డర్లు తీసుకున్నారో వారందరూ ఈరోజు హాయ్ అని పెట్టండి. పెడితే నేను ఈరోజు డిస్పాచ్ చేస్తానని తెలియజేస్తూ, ఒక్కరోజు వీడియో రాలేదని అందరూ గొడవ చేసేస్తున్నారు. పద్మ గారు ఎలా ఉన్నారు, ఏంటి ఒంట్లో బాగాలేదా, ఎందుకు వీడియో చేయలేదు, మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం పద్మ గారు అని గొడవ చేస్తున్నారు. చాలామంది ఏమో ఫెస్టివల్ వచ్చింది కదండి, సంక్రాంతికనో పెట్టుబడనో లేకపోతే పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫిబ్రవరిలోనో, ఏదైనా కొంచెం కాస్ట్లీ చీరలో ఏదైనా ఉంటే ఫొటోస్ పెట్టమని అడిగారు. ఫోటో ఎవరికి పెట్టినా కాబట్టి చాలామంది అడిగారు, ఒక్కరు ఇద్దరు కాదు చాలామంది. మెయిన్గా నా కలెక్షన్ కలర్ కాంబినేషన్ కోసం చాలా ఇష్టపడుతున్నారండి. ప్రైజు రేట్ పెట్టుకోగలిగితే మాత్రం కంపల్సరీ నా దగ్గరే కొనుక్కుంటున్నారు చీర. పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు మస్ట్గా లైక్ మాత్రం వేసుకోండి నేను తెలియజేస్తున్నాను. కొన్ని చీరలేమో ఆల్రెడీ ఇది వరకు మనం చేసేసుకున్న వీడియోలు 2-3 వీడియోలు చేసేసిన చీరలేమో కొన్ని రేట్లు చెప్పేసి ఇచ్చేస్తాను. చాలా వరకు కొత్త చీరలు ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తాను. నచ్చితే వాట్సాప్ పెట్టండి, నేను రేట్ చెప్తాను. రేట్ నచ్చితే కొనుక్కుందరు కానీ, ఓకేనా? అలాగే ఫస్ట్ పసుపు కుంకుమతో వెళ్దాం. ఎందుకు నిన్న మొన్న వీడియో అంటే, మొన్న నేను చేసిన వీడియో కాకుండా వీడియోగ్రాఫర్ గారు చేశారు. మా మేనమామ వారి అబ్బాయి గారు, అంటే నా మేనమామ కొడుకు ఎక్స్పైర్ అయ్యాడండి. అది పలకరింపుకి వీళ్ళు రావడం జరిగింది. అది మా అమ్మగారు ఊరు. ఇంచుమించు మంత్రాలయానికి 1 గంటన్నర జర్నీ ఉంటుందండి. మంత్రాలయం దగ్గర మా అమ్మగారు ఎక్కడ ఉంటారంటే కర్నూలు జిల్లా ఆదోని దగ్గర కౌతాళం అనే ఒక గ్రామం దగ్గర ఉంటారు. మాకు వ్యవసాయాలు ఉన్నాయి అక్కడ ఉంటారు. మేము చిన్నతనం అంతా కూడా, పుట్టింది వెస్ట్ గోదావరిలో అయినా పెరిగిందంతా అక్కడ. అందుకు అమ్మ ఉన్నారు, నాన్నగారు లేకపోయినా. మా మేనమామ కొడుకు పెద్ద బాబు చిన్న వయసు అండి పాపం, ఎక్స్పైర్ అయ్యాడని చూసి రావడానికి వెళ్ళామన్నమాట. అత్తయ్యని, వాళ్ళు చిన్న బాబు ఉంటాడు, ఇద్దరు కొడుకులే. పలకరించి వచ్చామన్నమాట. మా అక్క, చెల్లి, నేను, తమ్ముడు, మా బావగారు అందరూ కలిసి వెళ్ళాము. నిన్న మంత్రాలయం బ్రిడ్జి, ఓన్లీ బ్రిడ్జి, తుంగభద్ర నది బ్రిడ్జి తీశాను. కానీ నేను రీల్ చేద్దాం అనుకున్నాను కానీ మనసు అంగీకరించలేదు ఎందుకో. నిన్న మంత్రాలయం నిన్న పొద్దుట అక్కడ పలకరింపు అయిపోయాక, మేము ఆదివారం రాత్రికి వెళ్ళాము. సోమవారం నిన్న పలకరింపు అయిపోయాక స్నానాలు చేసుకుని బయలుదేరిపోయాం. మంత్రాలయం దర్శనం చేసుకుని డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేసి, హైదరాబాద్ నుంచి మళ్ళీ బస్సు ఎక్కి భీమవరం వచ్చేయడం జరిగిందండి. ఇది జరిగిన విషయం. నేను హ్యాపీగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను. ఓకే, మీకు మంచి మంచి చీరలు చూపించేస్తాను. ఇది నేను ఊర్లో లేకపోవడానికి కారణం అది. ఇది వచ్చేసి క్రేప్ మెటీరియల్ లాగే ఉంటుందండి. అస్సాం సిల్క్ అని, అస్సాం క్రేప్ అని ఉంటుంది. ఇలా బాతిక్ స్టైల్ ఉంటుంది, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. పైన కూడా బార్డర్ ఉంటుంది ఇలా కొద్దిగా లెక్క. ఇట్లా ఈ చీరకి ఇదే పళ్ళు వచ్చింది, సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంటుంది చీర కట్టుకుంటే. ఇది మీకు ఒకవేళ నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి. ఇదే ఒక చీర. అలాగే చందేరి వచ్చింది, అదే బాతిక్ ప్రింట్లో చందేరిలో ఉంది. ఇది పౌటంచ్ వచ్చిందండి. ఇదేమో బ్రౌన్ కలర్, ఇది బ్లాక్ కాదు బ్రౌను. బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా ఇలా ఉంటుంది. ఓకే, బ్లూ కలర్ శారీ వస్తుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర వరకు పాట్లీ పళ్ళు అంటారు కదా, అక్కడి నుంచి ఈ కలర్ వచ్చి బ్రౌన్ బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా కుచ్చిళ్ళు అంతా బ్లూ వస్తుంది. ఇది ఒక చీర. ఇది చందేరి, ఓకేనా? అలాగే ఇది ప్యూర్ జార్జెట్ అనుకోవచ్చు, షిఫాన్ అనుకోవచ్చు, డిజిటల్ ప్రింట్స్తో ఇలా స్కాలప్ డిజైన్తో ఎంబ్రాయిడరీతో చాలా బాగుంది. ఇది ఒక చీర అండి. మీకు ఎవరికైనా కావాలంటేనే ఆర్డర్ పెట్టుకోండి. దీని బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ క్రేప్ మెటీరియల్. ఇది బ్లౌజ్ అండి. పళ్ళు కూడా ఇలా అంచు వచ్చింది. ఓకే, మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకుని వచ్చేసాం. కొంచెం చీకటిగా లైటింగ్ సరిపోవట్లే. ఇది ఒక చీర. ఇది షిఫాన్కి వస్తుంది. అలాగే ఇది టస్సర్ శారీ వస్తుందండి. టస్సరు ఇదిగోండి. ఇదంతా ఇలా పళ్ళు ఉంటుంది. ఇది బ్లౌజ్ వస్తుంది, ఇలా హ్యాండ్స్కి వచ్చి ఇది బ్లౌజ్ వస్తుంది.
శారీ అంతా ఎలా అంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగా ఇలా ఉంటుంది. ఇది అలా ఉంది. ఓకే, ఇటువైపు చూపిస్తాను. ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి చీర. కొంచెం కాస్టే ఉంటుంది, అందువల్ల మీరు చూసి మనం ఈ రేటు పెట్టగలం అంటేనే వాట్సాప్ పెట్టండి నాకు. ఇంకా నేను కట్టుకున్న చీర అయితే మంగళగిరి హ్యాండ్లూమ్ చీరకి నేను ప్రింట్ వేయించుకున్న చీర అండి. ఇది చాలా బాగుంటుంది చీర, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనం కలర్ కాంబినేషన్ చూసి ఇలాగా పళ్ళు వచ్చి బ్లౌజ్ వచ్చింది అనుకోండి, ఇలా ప్రింట్ చేయించుకున్నాను అనమాట. ఓకేనా. అలాగే నిన్న వచ్చిన వీడియోలో గద్వాల్లో 2 చీరలు వెళ్ళిపోయినాయండి. ఇదిగో ఇదొకటి ఉంది, బ్లౌజ్ పెట్టుకుంటే దీనికి బ్లౌజ్ మనమే సెట్ చేసుకోవాలి. నిన్న వీడియోలో చూపించిన చీర ఇది. ఇదిగోండి పళ్ళు బాగుంది. ఈరోజు ఈ చీర 10% డిస్కౌంట్ చేసి 2 ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తాను. ఎందుకంటే 2 పింకులే ఉన్నాయి, వెళ్తాయి. సరే, నాకు ఎక్కువసార్లు చూస్తే నాకు నచ్చదు చీర, అయిపోవాలి. ఈరోజు అయితే 10% డిస్కౌంట్ చేసేసి ఇస్తాను. ఇది కూడా రిచ్ పళ్ళు వచ్చింది. ఇదొక చీర ఉంది. ఈ 2 మాత్రమే గద్వాల్లో ఉన్నాయన్నమాట. అలాగే ఇది ప్యూర్ చందేరి శారీ అండి, ప్యూర్ చందేరి. ఓకే, ఇది ఏదైతే ఉందో ఇదే ఇలా లైన్స్ తోటి బ్లౌజ్ రెడ్ వచ్చింది, ఇలా గంగా జమున బార్డర్, ప్యూర్ చందేరి శారీ. చాలా బాగుంటుంది. రెడ్ది బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది ఇలా. ఇది ఒక చందేరి. అలాగే ఇది కూడా అలాంటిదే. ఎంత బాగుంటాయో ఈ చీరలు కట్టుకుంటే. అలాగే ఇది షాల్ మెటీరియల్ లాంటిది, చాలా బాగుంటుంది. జూట్ టసర్ లాగా మెటీరియల్ చాలా బాగుంటుందండి. పలుచగా ఉండదు, లావుగా ఉన్న వరకు అయితే చాలా బాగుంటుంది అసలు చీర. నేను కూడా ఒక చీర కుట్టించుకుంటున్నానండి ఇందులో. ఎందుకంటే ఇంత మంచి చీరలు మళ్ళీ వెళ్ళిపోతే మనకి ఇంక దొరకవండి. ఇది పౌటంచు, ఇదే బ్రౌన్ కలర్ బ్లౌజ్. చూసారా ఎంత బాగుందో కాంబినేషన్ కదా, చాలా నచ్చింది ఈ చీర. ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట, బ్రౌన్ కలర్. రాత్రికి వెళ్ళాము, పొద్దున్నే బయలుదేరి వచ్చేసామండి, పరుగులు ఉరుకులుని. ఇంకా ఒక నైట్ వెళ్ళాను హైదరాబాద్కి, ఒక నైట్ వచ్చాను, మధ్యలో నైట్ అమ్మ ఇంట్లో అయిపోయింది. ఇది పళ్ళు, ఇది నారాయణపేట అండి. ఇది బ్లౌజు. శారీ ఇలా ఉంటుందండి. ఇది నారాయణపేట ప్యూర్ పట్టు చీర. ప్యూర్ అంటే ప్యూర్ పట్టు చీర, లైట్ వెయిట్ కల్నేత చీర. ఎంత బాగుంది కదా కల్నేత. ఇది కూడా ఉంది. అడిగారు, కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి పట్టు చీరలు కావాలని. ఇది నేను దాచుకున్నాను. ఈరోజు నేను కొంచెం కలెక్షను తీసి కొంత ఐటమ్ చేయాలి పట్టు చీరలు అన్నట్టు. కంచి చీర అండి ఇది. ఇప్పుడు తిరుపతి వెళ్ళేది ఉంది, మన ఇంట్లో పూజ ఉంది, బ్లౌజ్ కుట్టించుకుందాం అనేసి బయటికి తీసాను. ఇది కంచి బార్డర్. కాస్ట్ ఉంటుందండి. ఒకవేళ నిజంగా కూడా ఎవరికన్నా కంపల్సరీ కావాలి అంటే మాత్రం ఇస్తాను. పెళ్లి చేసేవారు వారు పిల్ల కాలు కడటానికి కట్టేసుకోవచ్చండి కాస్ట్లీ చీర, అంత బాగుంది. ఓకే, లేదు కొంచెం బడ్జెట్ తక్కువలో పెళ్లి కూతురు చేసినప్పుడు కట్టాలన్నా కూడా సరిపోతుంది, అంత బాగుంది. కంచి బార్డర్, ప్యూర్ పట్టు చీర. ప్యూర్ అంటే ప్యూర్ చీర అంతా అలా డిజైను. ఇదొక చీర అండి. కొన్ని నేను దాచుకుంటానని చెప్పాను కదా, దాంట్లోదే. అలాగే ఇది ఏమంటారు దీన్ని, జామ్దాని, ప్యూర్ పట్టు చీర జామ్దాని. ఇది బార్డర్ ఏ కలర్ అయితే డార్క్ వచ్చిందో అదే డార్క్ కలర్ పళ్ళు బ్లౌజు ఉంటాయి దీనికి. ఇది బ్లౌజు, ఇది పళ్ళు. ఇది ఒక చీర అవైలబుల్ ఉంది. ఓకేనా. అలాగే ఇది జూట్, గద్వాల్లో జూట్ అండి. ఇది నేను దాచుకున్న చీరే. ఇది కూడా కుట్టించాలి, మన ఇంట్లో పూజ ఉంది. 4 రోజులు పడుతుంది. చండీ పారాయణం చేపిస్తున్నాను ఈ నెలలోనే. ఒకరోజు వీడియో పెడతాను. ఇది బ్లౌజు, ఇది శారీ అంతా. ఇది కూడా కాస్ట్లీ చీర అండి. ఇలాంటి చీరలు అందరూ కొనలేరండి ఇంత రేట్ పెట్టి. చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను కొన్నాను అనమాట. కొన్నాను, వెళ్తే ఓకే ఇస్తాను, లేదంటే నేను కట్టుకోవడానికి రెడీ. ఓకేనా. అలాగే ఇది సిల్క్ కోటలో గ్రీన్ అడుగుతున్నారండి. గ్రీన్ అయిపోయినాయండి.
ఎల్లో ఒకటి ఉంది, ఒకవేళ కావాలి అంటే ఆర్డర్ తీసుకోండి. అలాగే నారాయణపేటలో బ్లౌజ్తో కావాలన్నారు. ఇదిగోండి బ్లౌజ్తో చీర ఉంది నా దగ్గర. ఒకటి నేను బ్లూ కుట్టించుకున్నాను దీంట్లో. ఇదిగోండి ఇది పళ్ళు, సింపుల్గా కావాలి అంటే ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఒక్క కలర్ వస్తుంది, అలా ఉంటుంది. చాలా బాగుంది. ఎంత లైట్ వెయిట్ అంటే ఇంకా దీన్ని అగ్గిపెట్టెలో పెట్టేయచ్చు అనమాట అంత చీర. అలాగే ప్యూర్ కంచి చీర ఇది ఒకటి అవైలబుల్ ఉందండి. ఇది పళ్ళు, అదే బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంది. ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. పైనేమో ఇలా లైన్స్ వస్తాయి, మధ్యలో ఏమో ఇలా బుట్టీస్ వస్తాయి, కిందనేమో ఇలా బార్డర్ ఉంది. ఓకే, ఇది ఎవరికైనా నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. అలాగే ఇది చందేరి ప్యూర్ అండి. ఇలా కాస్ట్లీ చీర అండి ఇవి, చాలా కాస్ట్ ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. ఎలాగా ప్లెయిన్ అంటే ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదా, అదే లైన్స్ ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, ఇది కూడా చందేరి బాందిని స్టైల్. ఇది చూడండి ఎంత బాగుందో. ఇలా పళ్ళు సేమ్ అదే లైన్స్, ఇలాగే ప్లెయిన్ది బ్లౌజు, అలాగా శారీ అంతా ఇలా బాందిని స్టైల్. ఇదొకటి, ఇది కూడా ప్యూర్ చందేరి. తర్వాత ఈ మంగళగిరి చీర నాదని చెప్పాను, చాలా అడిగేస్తున్నారు. చేయించమని ఒకటే ఫోటోలు ఇదే చీర పెడుతున్నారండి. అయితే నేను ఇది మళ్ళీ ఇంకో 2 చీరలు కొని ప్రింట్కి ఇచ్చాను కాబట్టి ఇది నా చీర ఇంకా టైలర్కి ఇవ్వలేదని చూపించేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తానండి. ఓకేనా. మళ్ళీ కొన్ని చీరలు ప్రింట్లకి ఇచ్చాను, కోట చీరలు, మంగళగిరిలు. కానీ దీని తర్వాత ఏ చీర అయినా అది కావాలంటేనే ఇస్తా. ఓకేనా. అలాగే ఇది కూడా ప్యూర్ టస్సర్ శారీ, చాక్లెట్ కలర్. చూసారా ఎంత బాగుందో, చాక్లెట్ కలర్. ఇలాగ పళ్ళు ఉంటుంది, ప్యూర్ పళ్ళు అంతా ఇలా టిష్యూ వచ్చింది. ఇది ఇలా కలంకారీ బ్లౌజ్ వస్తుందండి. ఇలాగ చూసారా చీర ఎంత బాగుంది. ఇది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా బాగుంది. ప్యూర్ టస్సర్ అండి. ప్యూర్ అంటే ప్యూర్ టస్సర్, అది చిన్న బోర్డర్తో కలంకారీ బ్లౌజు, కలంకారీ పళ్ళు. ఓకేనా. ఇది ఒకటి ఉంది. అలాగే ఇది న్యూ స్టాక్ వచ్చినాయండి, కొత్తగా ఉన్నాయి. ఇందులో ఒక చీర నాది అన్నానంటే మీకు అర్థమైపోతుంది ఏం చీర అనేది. ఇది రిచ్ పళ్ళు అండి, ఈ గ్రీన్ బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంది, ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్, లైట్ వెయిట్ అండి, చాలా బాగుంటుంది. ఇది పట్టు సిల్క్ మిక్స్డ్తో వస్తుంది. ఇదిగోండి ఇది బార్డర్, శారీ అంత ఎలా ఉంటుంది బుట్టితో. రిచ్ పళ్ళు, అదిగోండి రిచ్గా పళ్ళు. ఇది బ్లౌజ్. ఇది మా బెంగళూరు మాకు సిస్టర్ ఉన్నారు, అంటే కస్టమర్గానే వచ్చారు కానీ నాకు సిస్టర్ కంటే ఎక్కువ అనమాట. వారు ఈ కాంబినేషన్ అడిగారు, వారికి ఈ చీర. ఊరికే 2-3 ఉన్నాయి ఇవ్వటానికి, కనవయన్ని సొంతాన్ని చీరలేనండి ఇవి. ఇదిగోండి ఇది పళ్ళు, సేమ్ అదే పింక్ బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుందండి. ఇది బార్డర్. ఇది ఎంత లావుగా ఉన్నారైనా ఈ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. పట్టు చీర కట్టుకున్నట్టు ఉంటుంది. పట్టు మిక్స్డ్ పట్టేనండి, బాగుంటుంది. కాకపోతే ఎంత బాగుంది చూసారు చీర. స్క్రీన్ షాట్. టట్టడాయ్ ఇది నా చీర. టట్టడాయ్ అంటే అర్థమైపోతుంది అందరికీ, పద్మ గారి దగ్గర ఈ చీరని. ఈ చీర నాదనమాట. ఓకే. బ్లౌజు ఉంది నాకు, ఎన్ని గ్రీన్లు ఉన్న సేమ్ గద్వాల్లో ఉంది నాకు ఈ చీర కూడా. అసలు ఇలా పెట్టుకుంటేనే నాకు పెద్ద లుక్ వచ్చేసిందండి. ఇది కూడా నాదే.
బాగుంది కదా, చాలా అద్భుతంగా ఉంది. ఇలా ఉంటుంది. ప్యూర్ కాదు, దానికంటే కొంచెం తిన్నది. అలానే ప్యూర్ అయితే 10,000 దాటేస్తుంది కదా. ఇది 10,000 లోపు చీర, అంటే 10,000 అంటే 7-8,000 లోపు చీర అండి. ఎంత బాగుంది చూసారా. అదొక చీర, అద్భుతమైన చీరలు. ఇదిగోండి, నన్ను కట్టుకునేవారని ఈరోజు నాకు అర్థమైంది. నన్ను ఎలాగా ఉంచుకునేవారు చీర. ఒక దాని మించి ఒకటి ఉన్నాయి. నాకే కన్ఫ్యూజ్లో ఉన్నాను అసలు ఏ చీర ఉంచుకుందాము నేను అని. మీకు అర్థమైందా, ఏ చీర ఉంచుకుందామని. ఇది బ్లూ పళ్ళు, సేమ్ ఇదే బ్లూ బ్లౌజు. ఇది వచ్చేసి శారీ. బాగుంది కదా, ఇలా ఉంటుంది. ఇది ఒక చీర పట్టు అండి. మీరు శుభ్రంగా కట్టేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇచ్చి తర్వాత మీరు వాష్ చేసేసుకోవచ్చు. షాంపూ వాష్, ఐరన్ చేంజ్ చేసుకోవచ్చు, మీరే కట్టేసుకోవచ్చు. మెయింటెనెన్స్ ఈజీ. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజు. ఇది కొత్త కాన్సెప్ట్ అండి, కొత్త కలర్ కాంబినేషన్. ఇది కూడా బాగా నచ్చేసింది. ఏ చీర ఉంచుకోవాలో ఒక దాని మించి ఒకటి ఉంది కాబట్టి నాకే అర్థం కావట్లేదు. చూద్దాం నాకు ఏ చీర ఉంచుతారో ఏ చీర ఉంచరో. అంతవరకు ఆ చీరలు కదా. ఇది అజ్రక్ ప్రింట్తో వచ్చిన ప్యూర్ మల్మల్ కాటన్ చీర అండి. ఇది మల్మల్లో కాటన్. ఇది పళ్ళు వస్తుంది, కాంతా వర్క్ ఉంటుందండి మొత్తం చీర అంతా. అక్కడక్కడ అద్దాలు కూడా వచ్చినాయి. దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చి ఇలా ఈ డిజైన్ ఇచ్చారు. ఇది బ్లౌజు. శారీ అంతా వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది అజ్రక్ ప్రింట్ మల్మల్ కాటన్. డ్రై వాష్కి ఇచ్చేసి ఫస్ట్ టైము, తర్వాత మనమే వాష్ చేసుకుని రోలింగ్కి ఇచ్చుకుంటే చాలా బాగుంది. ఇది ఒక చీర. అలాగే ఇది సెమీ టస్సర్లో ఇది ఒకటండి. ఇది కూడా చాలా మంది ఎన్ని చీరలు ఇస్తున్నానో. ఇది వర్క్ వచ్చింది కదా, చాలా అఫీషియల్గా రిచ్గా ఉన్నాయి ఈ చీరలు. అదిగోండి, ఇది పౌటంచు. చిన్న వాల్ టైప్లో బ్లౌజ్ వచ్చింది, ఫ్లవర్ టైప్లో. ఇది ఈ ఫ్లవర్ తిరిగేసి ఉంది కానీ ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ వచ్చింది. చీర మాత్రం మీరు ఎలా వాడేసుకున్న రఫ్ అండ్ డఫ్ బాగా మన్నుతుందండి. ఇదో చీర. ఇక్కడ వరకు అంతా న్యూ ఐటమ్ అండి. ఏది పాతది కాదు, ఫిల్టర్ అయిపోయింది కాదు, ఏ చీర కాదు, అన్నీ కొత్త చీరలు. ఇంక ఇక్కడి నుంచి వెళ్దాం. ఇదంతా ఫిల్టర్ ఐటమే. ఇక్కడ ఈ పెద్దవారి చీరలు 1,200 ఇచ్చేదాన్ని కదా, రెండే ఉన్నాయి కాబట్టి 1000 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. అప్పుడు 1,200 ప్లస్ షిప్పింగ్ ఇచ్చాను. ఇది ఇవాళ 1000 రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి. అదొకటి, ఇదొకటి. ఎవరికన్నా మనం పెట్టుబడి పెట్టుకోవాలంటే బాగుంది. 1000 రూపాయల చీర, షిప్పింగ్ కూడా మీదే. ఇది వచ్చేసి 2,300 ఇచ్చాను కదా, ఈరోజు 2,300 షిప్పింగ్ ఫ్రీ ఇస్తానండి ఈ చీరకి. అలాగే ఈ చీర కూడా 2,300 ప్లస్ షిప్పింగ్ ఉండేది. 2,500 నుంచి 2,300కి వచ్చాను. ఇది కూడా షిప్పింగ్ ఫ్రీ. ఎంత బాగుంటాయో చీరలు ఇవి. ఓకే, ఇవైతే మీకు 5,000 రేంజ్ పైన చీరలే. ఈరోజు వచ్చేసి చీరలన్నీ 3,500 షిప్పింగ్ ఫ్రీ. ఇదొకటి, ఇదొకటి. ఫ్లవర్స్, చిన్న ఫ్లవరే బ్లౌజ్ వస్తుంది. మళ్ళీ బ్లౌజ్ చూపించవా అని అడుగుతారు. ఇదిగోండి, ఇలాగా క్రీమ్ కలర్ బ్లౌజు వస్తుంది. ప్లెయిన్ కాదు, ఫ్లవర్స్ ఉంటాయి. చూపిస్తున్నాను బ్లౌజ్. $3,500. ఇది దీనికి గ్రీన్ ఇచ్చాడు. ఆ చీరకి క్రీమ్ కలర్ వస్తుంది. 3,500 అంటే కళ్ళు మూసేసుకుని షిప్పింగ్ కూడా మీరు పెట్టి కొనుక్కోవచ్చు. షిప్పింగ్ ఫ్రీ. ప్యూర్ సిల్క్ కోటా చీర. ఇది ఒకటండి. 3,500 ప్లస్ షిప్పింగ్ ఫ్రీ ఇస్తానమాట. చీర అంతా అద్దాలండి. ఇవి 5,500 ఆ రేంజ్లో అమ్మిన చీరలండి. ఇది బ్లౌజు. నాకు ఇంకా అంటే సంక్రాంతి అనుకోండి, డిస్కౌంట్ చేస్తున్నాను. సంక్రాంతి వస్తుంది కాబట్టి ఇదిగోండి, ఇలా ఉంటుంది చీర అంతా. చాలా అద్భుతంగా ఉంది. ఇది 3,500. అలాగే ఇది సెమీ టసర్ చీర. ఇవి 3,200, 3,300 అమ్మింది. ఇది 2,500 ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి ఆ చీరకి. ఇది వచ్చేసి 2,000 పడుతుంది, షిప్పింగ్ ఫ్రీ. ఇప్పుడు చూపించిన చీరలోనే 3,500 షిప్పింగ్ ఫ్రీ. దీనికి కూడా లైట్ బిస్కెట్ కలరే బ్లౌజ్ వస్తుంది. ఇదిగో ఇట్లా వచ్చింది వైట్ కలర్. ఈ చీర దొరకటమే అదృష్టం, నిజంగా చెప్తున్నాను, నేను ప్రామిస్గా చెప్తున్నాను. ప్యూర్ సిల్క్ కోట అండి, కావాలన్నా దొరకదు. అదొకటి. 3,500 షిప్పింగ్ ఫ్రీ. ఇది 2,000. ఇప్పుడు సెమీ టసర్లో చూపించాను కదా, 2,500 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. కానీ ఇంకా దీనికి కూడా షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను. ఇది 2,300 షిప్పింగ్ ఫ్రీ.
అదిగోండి బ్లౌజ్ అది, చీర ఎలా ఉంది. ఓకే, షిప్పింగ్ ఫ్రీ ఈ చీరలన్నీ 2300 చాలా 5000 4500 దాకా కూడా అమ్మిన చీరలు ఇవి. ఓకే, 4 ఉన్నాయనేసి ఇచ్చేస్తున్నాను, 5 6 ఉన్నాయంటే నాకు క్లియర్ అయిపోవాలి. సంక్రాంతి సందర్భంగా డిస్కౌంట్ అనుకోండి, ఆఫర్ పెట్టి 20% 30% అని కౌంట్ చేసి సమాధానాలు చెప్పడం కంటే డైరెక్ట్ చెప్పేస్తే బెస్ట్ కదా అని డిస్కౌంట్ అంతా తీసేసి 2300 చీర షిప్పింగ్ ఫ్రీ. ఇదిగోండి ఇలా ఎంత బాగుంటాయో ఈ చీరలు అలా చూస్తే కదా. ఇది వచ్చేసి 2500 కదా, 2300 షిప్పింగ్ ఫ్రీ. ఇది కూడా అంతే 2300 షిప్పింగ్ ఫ్రీ. ఇవి వచ్చి కూడా చాలా కాస్ట్లీ చీరలండి. ఇవి కూడా 2900 అంటే 990 3000 అనుకోండి, షిప్పింగ్ ఫ్రీ. ఇది కూడా అది ప్యూర్ లెనిన్ చీర. ఇది ఒక్క చీరే ఉంది సింగిల్గా. ఇది కూడా 2500 షిప్పింగ్ ఫ్రీ, 2300 షిప్పింగ్ ఫ్రీ అండి. ఈ బార్డర్లో ఏది వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది. ఇంతవరకు ఈ చీరలు ఉన్నాయి ఈరోజు మీకు షిప్పింగ్ ఫ్రీ ఇచ్చుకుంటే. ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమైనా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వచ్చేసి వాట్సాప్ చేస్తే ఆ శారీ వివరాలు ఉందో లేదో చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకుందరు. కానీ దయచేసి కాల్స్ చేయకుండా, COD ఆప్షన్ లేదు, ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా సరే మీకు అనుకూలాన్ని బట్టి చేసేసి చీర ఆర్డర్ పెట్టుకుంటే ఏ రోజైతే ఆర్డర్ తీసుకున్నారో అదే రోజు డిస్పాచ్ చేసేస్తాను. వెస్ట్ ఈస్ట్ విజయవాడ విశాఖపట్నం ఇవి అయితే కనుక 1 or 2 డేస్లో వెళ్ళిపోతున్నాయి. బెంగళూరు తమిళనాడు అదైతే 3 నుంచి 4 డేస్ టైం పడుతుందని తెలియజేస్తూ, హైదరాబాద్ కూడా కొంచెం టైం పడుతుంది వారి DTDC ఆఫీసులను బట్టి. ఓకేనా, ఇవేనండి వివరాలు. నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అందరికీ నమస్తే అండి.